ఇక్కడైతే నేను చాలా పీస్ఫుల్ గా చదువుకోగలుగుతున్నాను. అలాగే గేమ్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. నిరుపేదలు సైతం తమ పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్లలో చదివించేందుకు ఆసక్తి చూపిస్తున్న ఈ రోజుల్లో కాకినాడ జిల్లా పిఠాపురంలో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న డాక్టర్ ఎం బాబు తన కుమార్తెను ప్రభుత్వ కాలేజీలో చేర్చి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎం బాబు ఆయన కుమార్తె హదస్సాను 10వ తరగతి వరకు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో చదివించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు చదువులో రాణిస్తున్న తీరు, వారి ప్రతిభను చూసి తన కుమార్తెను కూడా ప్రభుత్వ కాలేజీలో చేర్పించాలని నిర్ణయించుకున్నారు. దీంతో పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలోని శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్లస్ జూనియర్ కళాశాలలో తన కుమార్తె హదస్సాను బైపీసీ మొదటి సంవత్సరంలో చేర్పించారు. ప్రభుత్వ కళాశాలలో విద్యాబోధన ఎంతో బాగుందని, లెక్చరర్లు స్నేహపూర్వకంగా ఉన్నారని విద్యార్థిని హదస్సా తెలిపారు. నా పేరు హదస్సా. మా నాన్నగారి పేరు బాబు. ఇక్కడ పిఠాపురంలో సీనియర్ సివిల్ జడ్జి గా పనిచేస్తున్నాను. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రజలందరికీ కూడా గవర్నమెంట్ మీద ఒక నమ్మకం కలిగించడానికి ఇక్కడ జాయిన్ అయ్యాను. గతంలో నేను ప్రైవేట్ సంస్థల్లో చదవడం జరిగింది. తర్వాత ఇంటర్కి వచ్చేసరికి గవర్నమెంట్ లో చదువుతున్నాను. చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అక్కడైతే స్టడీ అంతా కూడా చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటది. నెక్స్ట్ అక్కడ గేమ్స్ అవి కూడా చాలా తక్కువ. ఇక్కడైతే నేను చాలా పీస్ఫుల్ గా చదువుకోగలుగుతున్నాను. అలాగే గేమ్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. టీచింగ్ అయితే చాలా బాగుంది. ప్రాక్టికల్ గా కూడా మాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అర్థం అయ్యేటట్టు కూడా చెప్తున్నారు. సీనియర్ సివిల్ జడ్జి స్థాయిలో ఉన్న వ్యక్తి తమ కుమార్తెను ఈ కాలేజీలో చేర్చడం ప్రభుత్వ కళాశాలలపై విశ్వాసం పెంచేందుకు దోహదం చేస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ జి శ్యాంబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే దారిలో ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను కూడా ప్రభుత్వ విద్యా సంస్థల్లో జాయిన్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సార్, నా పేరు జి శ్యాంబాబు. ఈ పిఎం శ్రీ ఎస్బిఎంఆర్ గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ ప్లస్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ అంటాము, దాంట్లో నేను ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. ఇక ముఖ్యంగా ఫస్ట్ ఇయర్లో బైపీసీలో మన పిఠాపురం గౌరవ సీనియర్ సివిల్ జడ్జి గారు బాబు గారు వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి కార్పొరేట్ స్కూల్ నుంచి మా ప్రభుత్వ పాఠశాలకు తీసుకొచ్చి జాయిన్ చేయడం అనేది మా మీద మాకు ఇంకా నమ్మకాన్ని పెంచింది. మా మీద, ప్రభుత్వ పాఠశాల మీద ఆయనకున్న నమ్మకానికి మేమంతా ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇట్లాగే ప్రతి ఎంప్లాయీ, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రతి ఉన్నతాధికారి కూడా ఆలోచించి వాళ్ళ పిల్లల్ని మాలాంటి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసి ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు నెరవేరుస్తారని చెప్పి నేను ఆశపడుతున్నానండి. నేను 23 జూలైలో జాయిన్ అయ్యాను సార్. సో ఇక మా పాఠశాల లేకపోతే మా జూనియర్ కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మాది పూర్తిగా గర్ల్స్ కాలేజీ కావటమే మా ప్రత్యేకత. అంచేత చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ఎక్కువ మంది పిల్లలు మాకు వస్తూ ఉంటారండి. మొదట కార్పొరేట్ స్కూల్లో చదివిన హదస్సా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలతో ఎలా ఉండగలుగుతుందో అని అనుమానం ఉండేదని, కానీ దానికి భిన్నంగా అందరితో కలిసి చదువుకుంటూ స్పోర్ట్స్లో మంచి ప్రావీణ్యం కనబరుస్తుందని లెక్చరర్లు చెబుతున్నారు. నమస్తే అండి. మాది శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ బాలికల పాఠశాల హై స్కూల్ ప్లస్. నేను ఇక్కడ 3 yearsగా ఇక్కడ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను బోటనీ ఫ్యాకల్టీగా. ఈ సంవత్సరం మరి హదస్సా జడ్జి గారు అమ్మాయి మరి జాయిన్ అవ్వడం మా అందరికీ చాలా సంతోషం అండి. చాలా ఇన్స్పిరేషన్గా కూడా అనిపించింది. ఫస్ట్లో మేము కూడా జడ్జి గారు అమ్మాయి అంటే ఎలా ఉంటుంది ఏంటి అని అనుకున్నాం, కానీ తను పిల్లలందరితో చాలా చక్కగా కలిసిపోయి చదువు విషయంలో కానీ, వాళ్ళు లంచ్ చేసేటప్పుడు కానీ, కాలేజ్లో ఏదైనా యాక్టివిటీస్ జరిగేటప్పుడు కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం, మిగతా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, చదువులో ప్రోత్సహించడం, మరి లెక్చరర్స్ ఏదైనా తనకి డౌట్ వచ్చినప్పుడు మమ్మల్ని అడగడం, వెంటనే క్లియర్ చేసుకోవడం చేస్తుందండి. చాలా ఒబీడియంట్గా ఉంటుంది. తన వల్ల మా కాలేజ్కి మంచి పేరు వస్తుందని, తన ద్వారా తన రిజల్ట్ ద్వారా ఇంకా మా కాలేజ్ అడ్మిషన్స్ కూడా పెరుగుతాయని మేము ఆశిస్తున్నాం. మేమైతే ఫస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాం సార్, కానీ తన మిగతా పిల్లలందరితో తను చాలా నార్మల్గా ఉంటుంది. చక్కగా అడ్జస్ట్ అయిపోద్ది, కలిసి భోజనం చేస్తుంది, కలిసి డిస్కస్ చేసుకుంటుంది, వాళ్ళతో కలిసి చదువుకుంటుంది, షేర్ చేసుకుంటుంది. తను చాలా బాగుంటుంది సార్. ఎస్బిఎంఆర్ ఈ కాలేజీలో చాలా చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. సైన్స్ ల్యాబ్, బయాలజీ ల్యాబ్ కానీ, జువాలజీ ల్యాబ్ కానీ చక్కగా అన్ని వసతులు ఉన్నాయి. ఎం ఆదర్శ మంచి విద్యార్థి. తాను అన్ని సబ్జెక్టులోనూ ముందుండి చాలా చక్కగా చదువుకుంటుంది. తనకు వచ్చేటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో నిరంతరం ఉపాధ్యాయుల్ని
అడుగుతూ తనకు ఉండేటువంటి డౌట్స్ అన్ని క్లారిటీ తీసుకొని చక్కగా ఎగ్జామ్లో కూడా మంచి మార్కులు సాధిస్తుంది. ఇక ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని కలిగిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచిన పిఠాపురం కోర్టు సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎం బాబుపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఉన్నత పదవిలో ఉండి ఆయన కుమార్తెను ప్రభుత్వ కాలేజీలో జాయిన్ చేయటం ఎంతో ఆదర్శనీయమని అంటున్నారు.